నమస్కారం ఏకేఎన్ న్యూస్ కి స్వాగతం. వరదలపై ముందస్తు ప్రణాళిక చర్యలు తీసుకుంటున్నాం కలెక్టర్ దినేష్ కుమార్. ఈ ఏడాది ఏజెన్సీ ప్రాంతాల్లో సాధ్యపడే వరదల ప్రబలతను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ సూచించారు. చింతూరు ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందులో చింతూరు, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు అపూర్వ భారత్, కట్టా సింహాచలం, ఏఎస్పీ పంకజ్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ కమల చిరంజీవి, నాగ వెంకట సతీష్, డిఎఫ్ఓ భవిత్, ఏపీఓ జగన్నాథం పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ వరదల ఎప్పుడు సంభవించినా ఎదుర్కొనేందుకు ప్రతి మండలానికి ప్రత్యేక అధికారి సిబ్బంది నియమించామని తెలిపారు. 3 నెలల రేషన్ సరఫరా ముందుగానే స్టాక్ పాయింట్లకు తరలించినట్లు చెప్పారు. బోట్లు, లాంచీలు, ఆయిల్, మెడికల్ క్యాంపులు, లైఫ్ జాకెట్లు తదితర సహాయక సామాగ్రి ఇప్పటికే సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. మనకి లాస్ట్ 2 years చూస్తే కూడా జూలై నెలలో జూలై 10, జూలై 25 అట్లా ఆ టైంలో మనకి వరదలు స్టార్ట్ అవ్వడం జరిగింది. సో మనకి ఇప్పుడు చూస్తే కరెక్ట్గా 1 నెల మనకే ఉంది. సో దానికోసం ప్రిపరేటరీ మీటింగ్ మనకు పెట్టడం జరిగింది. అందరికీ ప్రతి సంవత్సరం ఇది మనం ఫ్లడ్ గురించిన విషయాలు, మన వరదల గురించిన మేనేజ్మెంట్ చేసిన వలన ప్రజాప్రతినిధులకి, ప్రజలకి అండ్ అధికారులకు కూడా పూర్తి అవగాహన ఉంటుంది. కొన్ని అధికారులు, కొత్త అధికారులు రావడం జరిగింది. వాళ్ళు కూడా పూర్తిగా ఈ సెన్సిటైజ్ చేయడం జరిగింది. ఇవాళ 4 మండలం నుంచి ఉంటున్న ప్రజాప్రతినిధులు, ఎస్పెషల్లీ జెడ్పీటీసీస్ ఉండవచ్చు, ఎంపీపీస్ ఉండవచ్చు, సర్పంచ్లు ఉండవచ్చు, పేసా కమిటీ సభ్యులు ఉండవచ్చు. అందరూ కూడా వాళ్ళు గ్రామం సంబంధించిన ఏమేమి లోతుపాట్లు ఉన్నాయి, మన మేనేజ్మెంట్ ఫ్లడ్ చేసినప్పుడు ఎట్లాంటి సలహాలు, సూచనలు చేయాలని గురించి వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. లాస్ట్ ఫ్లడ్లో ఏమేమి గ్యాప్స్ ఉన్నాయో కూడా వాళ్ళు ప్రాపర్గా పెట్టడం జరిగింది. ప్రధానంగా చూస్తే వాళ్ళు చెప్పడము, ఈ రహదారులు ఎప్పుడు ఫ్లడ్ వస్తే వాళ్ళని బయటగా రిలీఫ్ క్యాంప్స్కి తీసుకురావాల్సిన, తరలించిన ఈ రహదారులు కొన్ని మన పెండింగ్ ఉంటుంది. ఫారెస్ట్ క్లియరెన్సెస్ రాలేదంటున్నారు. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా దాదాపుగా 5 రోడ్స్కి క్లియరెన్స్ ఇచ్చారు. ఇప్పటికే ఏదైనా బిట్స్ మనం పెండింగ్ ఉంటే కూడా అది కూడా ఇమీడియట్గా డిఎల్సీలో పెట్టి రాబోయిన 1 వారంలో అది కూడా క్లియర్ చేసేసి ఫస్ట్ ఈ రహదారులు క్లియర్ చేసి అట్లీస్ట్ ఒక WBM వరకు వేసేసి ఫ్లడ్ ఆర్ వర్షం తర్వాత మేము బీటీ రోడ్స్ కానీ ఏదైనా అప్గ్రేడేషన్స్కి ఏర్పాటు చేస్తాము. సో అది చేస్తే మనకి ప్రధానంగా వాళ్ళు అడుగుతున్నది ఒక 4-5 లొకేషన్స్ అడుగుతున్నారు. ఎడుగురాలపల్లికి రీచ్ అవ్వడానికి కావాల్సిన అది, ప్లస్ గుణావరంకి చుట్టూ ఉన్న గ్రామాల నుంచి గుణావరం హెడ్ క్వార్టర్స్, అక్కడ నుంచి ఎడుగురాలపల్లి కానీ ఆ భద్రాచలం వెళ్తున్న దారిలో ఎక్కువ అడగడం జరుగుతుంది. సో దాని గురించిన విషయాలు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి దానికి కూడా క్లియరెన్స్ చేయడానికి ఏర్పాటు చేయడం. ప్లస్ త్రాగునీళ్ళు సమస్యలు మనం దాదాపుగా 80 రిలీఫ్ సెంటర్ పెట్టడం జరుగుతుంది. దాదాపుగా ఒక రిలీఫ్లో బాధితులే దాదాపుగా ఒక 38,000 మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒక 120 డిఫరెంట్ రిలీఫ్ సెంటర్స్ పెట్టడం జరుగుతుంది. ఆ రిలీఫ్ సెంటర్స్లో కావాల్సిన సదుపాయాలు, అక్కడ సోలార్ లైట్స్ కానీ, త్రాగునీరు కానీ, శానిటేషన్స్, టాయిలెట్స్ కానీ ఏర్పాటు చేయమని వాళ్ళు అందరూ కూడా కోరిక పెట్టడం జరిగింది. అడిషనల్గా బోర్ పాయింట్స్ ఏర్పాటు చేస్తాము. అడిషనల్గా సోలార్ ల్యాబ్స్ ఏర్పాటు చేసేస్తాము. లాస్ట్ టైం కూడా దాదాపుగా 40 ఇచ్చాము. ఈసారి కూడా ఒక 40 ఇచ్చేసి ఆల్ 80 సెంటర్స్లో కనీసం ఒక సోలార్ ల్యాబ్ ఏర్పాటు చేస్తాము. డ్రింకింగ్ వాటర్ కూడా అడిషనల్గా ఈసారి ట్యాంకర్స్ కానీ ప్యాకెట్స్ కానీ పెట్టమని అందరికీ ఆదేశం ఇచ్చాము. తహసీల్దార్స్ అండ్ ఎంపీడీఓస్ అండ్ ఎస్హెచ్ఓస్, వీళ్ళు మన సిఎస్ అండ్ వాళ్ళందరూ కూడా ఒక టీమ్గా మండల స్థాయిలో మీటింగ్ కండక్ట్ చేసేసి అక్కడ ఉన్న ప్రజల మధ్యలో ఉంటున్న కోరికలు ఏముంటుంది ఈ ఫ్లడ్ సంబంధపడినది తీసుకొని అది కూడా పూర్తి స్థాయిలో పెట్టడానికి ఏర్పాటు చేయమని చెప్పాము. కొన్ని ఫ్లడ్ వచ్చినప్పుడు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఒక మంచి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఛానల్స్ కూడా ఏర్పాటు చేస్తాము. బోర్డ్స్ దాదాపుగా ఒక 40 బోర్డ్స్ పెట్టడం జరుగుతుంది. ఈ మనకి కావాల్సిన ఈ సరుకులు, అత్యవసర సరుకులన్నీ కూడా ఇప్పుడు త్వరగా నెక్స్ట్ 2 monthsకి, కరెంట్ మంత్ ప్లస్ నెక్స్ట్ 2 months కావాల్సిన అడ్వాన్స్ మూవ్మెంట్ ఆఫ్ ది కూడా ఇప్పుడు స్టార్ట్ చేసేసి నెక్స్ట్ 10 daysలో అది కూడా కంప్లీట్ చేస్తాము. అడిషనల్గా ఒక 10 స్టాక్ పాయింట్స్ కూడా పెడుతున్నాము. గతంలో మనం పెట్టిన ఒక 40 స్టాక్ పాయింట్స్ కాకుండా అడిషనల్గా ఇంకా ప్రజలకు దగ్గర ఉంటున్న లొకేషన్స్లో స్టాక్ పాయింట్ పెట్టేసి 3 మైల్ వరకు ఈ ట్రాన్స్పోర్టేషన్ అంటే బోట్లో తరలించిన పరిస్థితి లేకుండా రోడ్డు మార్గంగా ఈ కావాల్సిన ప్రతి ఒక్క అత్యవసర సరుకులన్నీ మూవ్ చేయడానికి ఏర్పాటు చేస్తాము. ఎస్పెషల్లీ పిల్లలు అండ్ 0 to 5 years అంగన్వాడీస్ అండ్ స్కూల్స్ మూవ్ చేసిన పరిస్థితిలో వాళ్ళకి టెంపరీగా షెల్టర్లోనే ఒక టెంపరీ అంగన్వాడీలు, టెంపరీ స్కూల్ లైక్ ఎన్విరాన్మెంట్ ఏర్పాటు చేయడానికి వాళ్ళకి ప్లాన్ చేయడం జరిగింది. అది కూడా మ్యాక్సిమం పాయింట్స్లో పెట్టేసి పిల్లలకి ఈ 2 months ఆఫ్ గ్యాప్ రాకుండా వాళ్ళకి ఏదో ఒక టచ్లో ఉండడానికి ఏర్పాటు చేస్తాము. అండ్
మనకి లాస్ట్ టైం కొన్ని చోట్ల వాళ్ళకి వరదలకి ఉంటున్న రిలీఫ్ రాలేదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మనకి ఎవరెవరికి బాధితులుగా మన అఫెక్టెడ్ ఫ్యామిలీస్గా ఉంటున్న నామ్స్ ప్రకారం ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించాం. ఇన్ఫ్యాక్ట్ ఎక్కడైనా ఒక డౌట్, బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్ని కూడా ప్రజలకు ఇచ్చేసి మ్యాక్సిమం అందరినీ చేయడం జరిగింది. ఈసారి కూడా మెరిటోరియస్ మెరిట్ ప్రకారమే చేస్తాం. ఎందుకంటే బాధితులు ఏదైనా ఒక బాధితులు ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఏదైనా రిలీఫ్ ఇచ్చినప్పుడు బాధిపు లేని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు బాధపడతారు. దానివల్ల అది మాత్రం మనం చాలా నామ్ ప్రకారం చేస్తాం, బట్ లిబరల్గా చేస్తాం. సో ఏదైనా అటు ఉంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ విల్ గివ్ టు ద అఫెక్టెడ్ ఫ్యామిలీస్ని దీని ద్వారా చెప్తాను. సో ఇది కాకుండా ఈ R&R కాలనీలో కంప్లీట్ చేసేసి క్విక్గా వాళ్ళని తరలించిన కూడా కొన్ని కోరికలు వచ్చేసి ఇప్పుడే టెండర్కి వెళ్ళాము. అది కూడా ఫైనల్ ఏజెన్సీస్ ఫైనల్ చేసిన తర్వాత అట్లీస్ట్ వచ్చిన వరదలకి నెక్స్ట్ వరదలకి ముందు ఇక్కడ ఉంటున్న కాలనీస్ అందరికీ కూడా కంప్లీట్ చేసేసి వాళ్ళకు ఉంటున్న ఈ R&R కాలనీస్కి వాళ్ళని తరలించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని దీని ద్వారా చేస్తాం. గవర్నమెంట్ ఈ సందర్భంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజలకు కావాల్సిన విషయాలు, సదుపాయాలన్నీ కూడా అడిషనల్ ఖర్చు అయినప్పుడు పర్లేదు, వాళ్ళకి అందుబాటులో ఉండి చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతున్న వల్ల ఖచ్చితంగా ఈ ఫ్లడ్ కూడా సమర్థవంతంగా అందరూ సహకారంతో ఖచ్చితంగా అధిగమించారు.